8.5 కోట్ల అంఫెటమైన్ స్వాధీనం, బోయిన్పల్లిలో పట్టువిత ముగ్గురు అరెస్ట్, వివరాలు వెల్లడించిన సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అంటూ చూస్తాను. కంగనా వైఖరి సరికాదు, మా పార్టీ గురించి మాట్లాడే అధికారం ఆమెకు లేదు, సామాజిక సామరస్య భావనలకు మా పార్టీ కట్టుబడి ఉంది. ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసిన బీజేపీ రైతు నిరసనల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ఇటీవల కంగనా ఆరోపణ సీరియస్ గా తీసుకున్న పార్టీ అధిష్టానం అంటూ చూస్తాను. చెప్తాను కదా, కంగనా రనౌత్ లాంటి వల్ల వ్యాఖ్యల వల్ల ఏ విధంగా పార్టీ డ్యామేజ్ అవుతుందో చూడండి. వాళ్ళని కంట్రోల్ చేస్తారు. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్స్కి వాళ్ళకి రాజకీయాలు ఎందుకండి? అవసరమే లేదు. వాళ్ళకు టికెట్ ఇచ్చే తప్పు. రైతుల నిరసనలపై బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలతో అల్లకొల్లోల పరిస్థితి ఏర్పడింది. కేంద్ర సర్కారు నిర్ణయాల వల్లే ఆ వ్యవహారం అదుపులోకి వచ్చింది. ఆ నిరసనల వెనుక విదేశీ కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం చర్యలు తీసుకోకపోయి ఉంటే మన దేశంలోనూ బంగ్లాదేశ్ సరహా పరిస్థితి ఏర్పడేది అని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా కంగనా పోస్ట్ చేసిన వీడియోపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆమె వ్యాఖ్యలకు చివరకు బీజేపీ అధిష్టానం తప్పుపట్టింది. రైతుల నిరసన విషయంలో కంగనా వైఖరి సరికాదు, బీజేపీ విధానాల గురించి మాట్లాడే అధికారం ఆమెకు లేదు, అలా మాట్లాడేందుకు పార్టీ తరఫున కంగనకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు, భవిష్యత్తులో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆమెను ఆదేశించామని పేర్కొంటూ ఎక్స్ వేదికగా బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. సో ఆమెకు రాజకీయాలు తెలియవు, ఆమెకు రాజకీయాలకు సంబంధించిన పాలసీల విషయం తెలియవు. ఆమె ఒక హీరోయిన్. ఇంకా చెప్పాలంటే ముంబై వేదికగా ఆమె సినిమాలు తీసుకొని బతికేటువంటి ఆమెకు అవసరమా ఇవన్నీ? అసలు ఆమెకు టికెట్ ఎందుకు ఇచ్చారు బీజేపీ అధిష్టానం? ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వడం అవసరమా? హిందుత్వం అనగానే ప్రతి ఒక్కరిని పెట్టుకోవడం, ఆ హిందుత్వం వెనకాల వీళ్ళ ఎజెండా వేరుంటారు నాయన. హిందుత్వం వెనకాల వీళ్ళ ఎజెండాలు వేరుంటాయి. ఆ హిందుత్వం అనగానే వాళ్ళని తీసుకొచ్చి మోస్తూ ఉంటారు వీళ్ళంతా బీజేపీ వాళ్ళు. అర్థం చేసుకోవాలి ఎవడి వ్యాఖ్యల వెనుక, దాని వెనకాల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో అర్థం చేసుకోవాలి. అవి ఏవి అర్థం చేసుకోకుండా ఇట్లా వీళ్ళకు టికెట్ ఇచ్చేసి మీ పార్టీని బీజేపీయే బొంద పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఏం చెప్తాం? ఇక అవగాహన లేనటువంటి మనుషులకు ఇస్తారా అండి? తప్పు కదా. ఆమెకేం అవగాహన ఉందని కామెంట్ చేస్తారు రైతుల గురించి. రైతులు చాలా క్లియర్గా వ్యవసాయ చట్టాల గురించి మాకు ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో దాని వెనకాల చాలా కుట్రలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు పంజాబ్లో, నేను వ్యవసాయ చట్టాల గురించి చెప్తాను క్లియర్గా. పంజాబ్లో ఎక్కడైతే మన దగ్గర వ్యవసాయ సంబంధించినటువంటి ఏవైతే గోడాలు ఉంటాయో లేకపోతే కేంద్రాలు ఉంటాయో ఆ కేంద్రాల దగ్గర దళారులు ఉంటారు. రైతులకు ఎక్కడ కూడా యూజ్ కావు వ్యవసాయ చట్టాలు అనేవి. ఏవైతే వాళ్ళు వ్యవసాయం చేసిన తర్వాత అమ్మేటువంటి వాళ్ళు వరి అమ్మడమా లేకపోతే వడ్లు అమ్మడమా ఏవో జరుగుతూ ఉంటాయి కదా. అమ్మినప్పుడు రైతులకు లాభం కంటే కూడా దళారుల లాభం ఎక్కువ ఉంటుంది. సో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి దళారు వ్యవస్థ ఎక్కువగా ఆధిపత్యం ప్రదర్శించేది పంజాబ్ సంబంధించినటువంటి రైతులే. అందుకే ఈ వ్యవసాయ చట్టాల వల్ల ఈ దళారు వ్యవస్థ మొత్తం కూడా పోతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరంటే పంజాబ్లో, హర్యానాలో అక్కడక్కడ ఉన్నటువంటి పెద్ద వందల వేల కోట్లు ఉన్నటువంటి దళారులు. కాబట్టి ఆ దళారులు ఈ అరవింద్ కేజ్రీవాల్ అండతోటి పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా ఒక కృత్రిమైనటువంటి రైతు ఉద్యమాన్ని చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది నేను చెప్తాను ఎందుకంటే రైతు చట్టాల వల్ల, వ్యవసాయ చట్టాల వల్ల, సరే అందులో 3 చట్టాలు వచ్చి దానిలో 1-2 మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ అందులో ప్రధానమైన పాయింట్ ఏంటంటే దళారు వ్యవస్థ మొత్తం కూడా రద్దు చేసినటువంటి పాయింట్ అందులో ఉంది. దానివల్ల ఎవరికి లాభం అంటే రైతులకు లాభం. ఈరోజు పంజాబ్లో ఉన్నటువంటి దళారు వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారనేది చాలా స్పష్టంగా నేను చెప్పగలను. ఇది సబ్జెక్టు. దీనికి ఆమె మాట్లాడిన మాట ఏదో విదేశీ కుట్ర ఉందని, అదని ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంది. ఇది తెలవకుండా కంగనా రనౌత్కి అది ఇవ్వడం జరిగింది. 8.5 కోట్ల అంఫెటమైన్ స్వాధీనం, బోయిన్పల్లిలో పట్టువిత ముగ్గురు అరెస్ట్, వివరాలు వెల్లడించిన సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అంటూ చూస్తాను. కంగనా వైఖరి సరికాదు, మా పార్టీ గురించి మాట్లాడే అధికారం ఆమెకు లేదు, సామాజిక సామరస్య భావనలకు మా పార్టీ కట్టుబడి ఉంది. ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసిన బీజేపీ రైతు నిరసనల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ఇటీవల కంగనా ఆరోపణ సీరియస్గా తీసుకున్న పార్టీ అధిష్టానం అంటూ చూస్తాను. చెప్తాను కదా, కంగనా రనౌత్ లాంటి వ్యాఖ్యల వల్ల ఏ విధంగా పార్టీ డ్యామేజ్ అవుతుందో చూడండి. వాళ్ళని కంట్రోల్ చేస్తారు. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్స్కి వాళ్ళకు రాజకీయాలు ఎందుకండి? అవసరమే లేదు. వాళ్ళకు టికెట్ ఇచ్చే తప్పు. రైతుల నిరసనలపై బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలతో అల్లకొల్లోల పరిస్థితి ఏర్పడింది. కేంద్ర సర్కారు నిర్ణయాల వల్లే ఆ వ్యవహారం అదుపులోకి వచ్చింది. ఆ నిరసనల వెనుక విదేశీ కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం చర్యలు తీసుకోకపోయి ఉంటే మన దేశంలోనూ బంగ్లాదేశ్ సరహా పరిస్థితి ఏర్పడేది అని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా కంగనా పోస్ట్ చేసిన వీడియోపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆమె వ్యాఖ్యలకు చివరకు బీజేపీ అధిష్టానం తప్పుపట్టింది. రైతుల నిరసన విషయంలో కంగనా వైఖరి
సరికాదు. బీజేపీ విధానాల గురించి మాట్లాడే అధికారం ఆమెకు లేదు. అలా మాట్లాడేందుకు పార్టీ తరపున కంగనకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. భవిష్యత్తులో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆమెను ఆదేశించామని పేర్కొంటూ ఎక్స్ వేదికగా బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. సో ఆమెకు రాజకీయాలు తెలియవు, ఆమెకు రాజకీయాలకు సంబంధించిన పాలసీ విషయం తెలియవు. ఆమె ఒక హీరోయిన్. ఇంకా చెప్పాలంటే ఇక ముంబై వేదికగా ఆమె సినిమాలు తీసుకొని బతికేటువంటి ఆమెకు అవసరమా ఇవన్నీ? అసలు ఆమెకు టికెట్ ఎందుకు ఇచ్చారు బీజేపీ అధిష్టానం? ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వడం అవసరమా? హిందుత్వం అనగానే ప్రతి ఒక్కరిని పెట్టుకోవడం, ఆ హిందుత్వం వెనకాల వీళ్ళ ఎజెండా వేరుంటారు నాయన. హిందుత్వం వెనకాల వీళ్ళ ఎజెండాలు వేరుంటాయి. ఆ హిందుత్వం అనగానే వాళ్ళని తీసుకొచ్చి మోస్తూ ఉంటారు వీళ్ళంతా బీజేపీ వాళ్ళు. అర్థం చేసుకోవాలి ఎవడి వ్యాఖ్యల వెనుక, దాని వెనకాల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో అర్థం చేసుకోవాలి. అవి ఏవి అర్థం చేసుకోకుండా ఇట్లా వీళ్ళకు టికెట్ ఇచ్చేసి మీ పార్టీని బీజేపీయే బొంద పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఏం చెప్తాం? ఇక అవగాహన లేనటువంటి మనుషులకు ఇస్తారా అండి? తప్పు కదా. ఆమెకి ఏమి అవగాహన ఉందని కామెంట్ చేస్తారు రైతుల గురించి. రైతులు చాలా క్లియర్గా వ్యవసాయ చట్టాల గురించి మాకు ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో దాని వెనకాల చాలా కుట్రలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు పంజాబ్లో, నేను వ్యవసాయ చట్టాల గురించి చెప్తాను క్లియర్గా. పంజాబ్లో ఎక్కడైతే మన దగ్గర వ్యవసాయ సంబంధించినటువంటి ఏవైతే గోడాలు ఉంటాయో లేకపోతే కేంద్రాలు ఉంటాయో ఆ కేంద్రాల దగ్గర దళారులు ఉంటారు. రైతులకు ఎక్కడ కూడా యూజ్ కావు వ్యవసాయ చట్టాలు అనేవి. ఏవైతే వాళ్ళు వ్యవసాయం చేసిన తర్వాత అమ్మేటువంటి వాళ్ళు వరి అమ్మడమా లేకపోతే వడ్లు అమ్మడమా ఏవో జరుగుతూ ఉంటాయి కదా. అమ్మినప్పుడు రైతులకు లాభం కంటే కూడా దళారుల లాభం ఎక్కువ ఉంటుంది. సో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి దళారు వ్యవస్థ ఎక్కువగా ఆధిపత్యం ప్రదర్శించేది పంజాబ్ సంబంధించినటువంటి రైతులే. అందుకే ఈ వ్యవసాయ చట్టాల వల్ల ఈ దళారు వ్యవస్థ మొత్తం కూడా పోతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరంటే పంజాబ్లో, హర్యానాలో అక్కడక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వందల వేల కోట్లు ఉన్నటువంటి దళారులు. కాబట్టి ఆ దళారులు ఈ అరవింద్ కేజ్రీవాల్ అండతోటి పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా ఒక కృత్రిమైనటువంటి రైతు ఉద్యమాన్ని చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది నేను చెప్తాను ఎందుకంటే రైతు చట్టాల వల్ల, వ్యవసాయ చట్టాల వల్ల, సరే అందులో 3 చట్టాలు వచ్చి దానిలో 1-2 మిస్టేక్స్ ఉండొచ్చు. కానీ అందులో ప్రధానమైన పాయింట్ ఏంటంటే దళారు వ్యవస్థ మొత్తం కూడా రద్దు చేసినటువంటి పాయింట్ అందులో ఉంది. దానివల్ల ఎవరికి లాభం అంటే రైతులకు లాభం. ఈరోజు పంజాబ్లో ఉన్నటువంటి దళారు వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారనేది చాలా స్పష్టంగా నేను చెప్పగలను. ఇది సబ్జెక్టు. దీనికి ఆమె మాట్లాడిన మాట ఏదో విదేశీ కుట్ర ఉందని, అదని ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంది. ఇది తెలవకుండా కంగనా రనౌత్కి అది ఇవ్వడం జరిగింది.